సెల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. Smoking and consumption of alcohol is injurious to health. స్కూల్ జీవితం మర్చిపోలేనిది, తిరిగి రాని జ్ఞాపకం. ఇటువంటి స్కూళ్ళ నుంచే ఎంతోమంది మహానుభావులు వచ్చారు. ఆనాటికి ఈనాటికి ఈ స్కూళ్ళ పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఇటువంటి స్కూల్లో మార్పు కోసం చేసిన ఈ ప్రయత్నం ఇక్కడికి ఎందుకు వచ్చా? కొద్దిగా పని ఉంది. ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నా. ఈ స్కూల్ గురించి నీకు తెలీదు. ఒకప్పుడు తాగే నీటి నుంచి చదువుకునే పుస్తకాలు లేక చాలా సమస్యలు ఎదుర్కొంది. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. ఎంత మారిపోయిందంటే ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడేంత ఎత్తుకు ఎదిగిపోయింది. అవునా? ఎలా? అది హలో సార్. హలో, క్లాస్ అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది. సార్ నేను చెప్పిన దాని గురించి ఏం చేశారు? దేని గురించి? స్కూల్ సమస్యలతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా, దాని గురించి. రాజ్యాలపై ప్రభుత్వాలు వచ్చాయి, పరిస్థితులు మారాయా? కానీ ప్రభుత్వం వచ్చాక మారే కదా సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మన స్కూల్ మనమే దత్తత తీసుకుందాం. దత్తత? దత్తత తీసుకోవడమా? అవును, దత్తత తీసుకుందాం. మన స్కూల్ని మనమే డెవలప్ చేసుకుందాం. దీని గురించి ఆలోచించాల్సిందే. స్కూల్లో పిల్లల సంఖ్య పెరగాలన్నా, మార్కుల శాతం పెరగాలన్నా, నాణ్యమైన విద్యను అందించాలన్నా మన స్కూల్ మనమే దత్తత తీసుకుందాం. చెడు చేయడానికి ఆలోచించాలి, మంచి చేయడానికి కాదు. ప్రతి ఒక్క టీచర్ ఇదే విధంగా ఆలోచిస్తే ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించి ఉన్నత స్థాయికి చేర్చగలరని ఆశిస్తూ
పద.